వనపర్తి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు ట్రిపుల్ రైడింగ్ చేస్తే కఠినమైన చర్యలుంటాయని హెచ్చరిస్తున్నారు జిల్లా ఎస్పీ గిరిధర్. అర్ధరాత్రి 12 గంటల తర్వాత మద్యం షాపులు ఓపెన్ చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. డీజే సౌండ్లతో ప్రజలను ఇబ్బందులకు గురి చేయకూడదంటున్న వనపర్తి జిల్లా ఎస్పీ గిరిధర్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. పోలీసులు స్పెషల్ ఫోకస్ సాధించారు. ఈ నేపథ్యంలో వనపర్తి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ దగ్గర నుండి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజెంట్ మన దగ్గర జిల్లా ఎస్పీ గిరిధర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఈరోజు ఓవరాల్గా మీ ఫోకస్ ఏ విధంగా ఉండబోతుంది? జిల్లాలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? వనపర్తి జిల్లాలో 44 కిలోమీటర్ల హైవే ఒకటి ఉంది. మరియు ఇతర ముఖ్యమైన ప్రదేశాలు కొత్తకోట, వనపర్తి, పెబ్బేరు, ఆత్మకూరు లాంటి మండల్ హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ న్యూ ఇయర్ వేడుకలు జరిగే అవకాశం ఉంది. కొంతమంది పర్మిషన్లు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మనము పికెట్స్ వేయడం జరుగుతున్నది. ముఖ్యమైన కూడలలో పికెట్స్, ముఖ్యమైన స్థలాల ముందు పికెట్స్ వేయడం జరుగుతుంది. అంతేకాకుండా పెట్రో కారు, బ్లూ కోట్స్ వెహికల్స్ అన్నీ పూర్తిగా నైట్ బందోబస్తు విషయంలో అరేంజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి తన పరిధిలో ఉన్న అన్ని మండలాలు తిరిగేట్టుగా, తర్వాత లోకల్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో పోలీస్ స్టేషన్ పరిధిలో పూర్తిగా మెలకువతో నుండి బందోబస్తు అన్ని అటెండ్ అయ్యేట్టుగా ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేజర్గా కామన్గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్లు జరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు స్పెషల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ల విషయం కావచ్చు, ట్రిపుల్ రైడింగ్ విషయంలో కావచ్చు, ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? వాటి మీద ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది? ఈ 1.5 మంత్ నుండి మనం డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఇంటెన్సిఫై వర్క్ చేస్తున్నాం. కోర్టు కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 45 మందికి జైలు శిక్షలు కూడా పడ్డాయి వనపర్తి జిల్లాలో. అందులో ఒకరికి 2 నెలల వరకు కూడా జైలు శిక్ష పడ్డ సందర్భం ఉన్నది. 8 రోజులు, 7 రోజులు, 3 రోజులు ఇట్లా. అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయం అందరికీ అవేర్నెస్ వచ్చింది. అయినా ఈరోజు 31 డిసెంబర్ పురస్కరించుకొని మేము డ్రంక్ అండ్ డ్రైవ్, తర్వాత ట్రిపుల్ రైడింగ్ జరగకుండా వెహికల్ చెకింగ్ కూడా ట్రాఫిక్ పోలీసులను కూడా రంగంలోకి దింపుతున్నాం. వాళ్ళు కూడా తమ వంతు వరకు చేస్తారు. అంటే ఆఫ్టర్ 12 తర్వాత వైన్ షాపులు అనేవి కూడా మూసివేయాలని కూడా గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ అంటే ఆఫ్టర్ 12 తర్వాత వాటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఒకవేళ ఆ నియమ నిబంధనలు పాటించకపోతే వాటి మీద ఎట్లాంటి యాక్షన్ ఉండబోతుంది? గవర్నమెంట్ ఆదేశాలు ఖచ్చితంగా పాటించేటట్టు చూస్తాం. పాటించకపోతే తగు చర్య చట్టబద్ధంగా తీసుకోవడం జరుగుతుంది. దాదాపు అందరితో మనం లోకల్ ఇన్స్పెక్టర్స్, తర్వాత ఎస్ఎస్ అందరితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు మేము అన్ని గవర్నమెంట్ రూల్ ప్రకారమే ఉంటామని చెప్పడం జరిగింది. అంటే సార్, ముఖ్యంగా ఈ డీజేలకు సంబంధించి చాలా చోట్ల కూడా అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో డీజేలు పెట్టడం, పక్కవారికి ఇబ్బంది కలిగించడం, చాలా సందర్భాలు ఇటువంటి కంప్లైంట్స్ మేజర్గా న్యూ ఇయర్ వేడుకల్లో చూసాం. ఈసారి వాటి మీద ఎట్లాంటి ఆంక్షలు ఉండబోతున్నాయి? డీజేలకు మాత్రం ఎవరు మనల్ని అనుమతి అడగలేదు. ఒకవేళ పెడితే మాత్రం ఖచ్చితంగా గతంలో చేసినట్టుగానే కేసులు చేయడం జరుగుతుంది. ఆ ప్రాపర్టీని సీజ్ చేసి కోర్టుకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి డీజేలకు ఎలాంటి అనుమతి లేదు కాబట్టి వాడొద్దు అనేది మా ఉద్దేశం, మా యొక్క విన్నపం. అంటే ఇక మేజర్గా సార్, అంటే చాలా మటుకు యువకులు తెల్లవారుజామున ఆ ప్రాంతంలో మేజర్గా ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రమే ప్రమాదాల బారిన పడి వాళ్ళ కుటుంబానికి తీరని లోటు జరుగుతుంది. అట్లాంటి వరకు అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యువకులకు కావచ్చు, మిగతా కుటుంబాలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? ఈరోజు ఉన్నతాధికారులు కూడా మార్నింగ్ మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైవే ఉంది ఒకటి, రెండవది లింక్ రోడ్స్ ఉన్నాయి, హైవే మీదకి వెళ్ళేందుకు అప్రోచ్ రోడ్స్ ఉన్నాయి. ఇక్కడ తగిన జాగ్రత్తలు తీసుకోమని మాకు అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మేము దాని ప్రకారంగా బ్యారికేడ్లు, జిగ్జాగ్ బ్యారికేడ్లు అటువంటివి పెట్టుకుంటాం. తర్వాత అక్కడ ట్రాఫిక్ ఫోర్సును లేదా సివిల్ ఫోర్సును పికెట్ల రూపంలో వేసి ప్రమాదాల బారిన పడకుండా చూసుకుంటాం. తర్వాత ఈ స్పీడ్ గన్తో ఎవరైతే స్పీడ్గా వెళ్తున్నారో వాళ్ళ మీద కూడా రికార్డ్ చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సైనేజెస్ కూడా ఏర్పాటు చేసే ప్రపోజల్ ఉన్నాం, అవి ఏర్పాటు చేస్తాం. అంటే ఓవరాల్గా జిల్లాకు ఏం చెప్పాలనుకుంటున్నారు? జిల్లాకు ఏమంటే ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలు అనేది ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఈ సంవత్సరమే కొత్తగా రాలేదు, ఎవ్రీ ఇయర్ వస్తుంది. అయితే ఇతరుల యొక్క ప్రశాంతతను భగ్నం చేయకుండా, వారికి భంగం కలిగించకుండా మీరు ఆనందంగా గడపండి అనేది మా ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎందుకున్నామంటే ప్రజల గురించి ఉన్నాం. ఏ ప్రజ కూడా యాక్సిడెంట్ విషయంలో కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కానీ ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంగానే మేము ఇవి చట్టబద్ధమైన చర్యలు చేపడతాం. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పోలీసులకు మీరు మద్దతు ఇవ్వండి. మీ యొక్క ధన మాన ప్రాణాలకు రక్షణ ఇచ్చేందుకు మేము సంపూర్తిగా పనిచేస్తాం. ఇది మా ఉద్దేశం. చూస్తున్నాం మొత్తంగా వనపర్తి జిల్లాలో ఈ రోజు న్యూ ఇయర్ వేడుకలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాం. మేజర్గా డ్రంక్ అండ్ డ్రైవ్, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ పై స్పెషల్ ఫోకస్ సాధిస్తున్నామని చెప్తున్నారు. ఇక మేజర్గా రేపు తెల్లవారుజామున వరకు కూడా పూర్తిగా
పోలీసుల పూర్తి నిఘా ఉంటుందని చెప్పి కూడా జిల్లా ఎస్పీ గిరిధర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి పోలీసులు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలకు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ,